అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 3 ఎకరాల సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చండి. ఈ సైట్ వచ్చేసి విశాఖపట్నం ఎన్ఈడి జంక్షన్‌కి 59 కిలోమీటర్ల దూరంలోను, అనకాపల్లి జిల్లా కేంద్రానికి నేషనల్ హైవేకి 36 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి. ఈ సైట్ వచ్చేసి ఒక మండల కేంద్రానికి సుమారుగా 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఏరియా అంతా కూడా మనకి అన్ని పంటలకి కూడా అనుకూలమైన నేలండి. మనకి నిత్యం వాటర్ ఉంటుంది. వాటర్ ఏరియా అండి. అయితే తార్ రోడ్ నుంచి మనకి 2 కిలోమీటర్ల పైనే 2.5 కిలోమీటర్ల పైనే సీసీ రోడ్లో ప్రయాణించిన తర్వాత మనకి మట్టి రోడ్డు వస్తుందండి. గ్రావెల్ కమ్ మట్టి రోడ్డు. మట్టి రోడ్డులో వెళ్ళిన తర్వాత రోడ్డుకి రెండో బిట్ ఉంటుంది ఈ సైటు. 3 ఎకరాలండి మొత్తం. ఈ ఎకరం ధర వచ్చి మనకి ఫైనల్‌గా 23 లక్షలు పడుతుందండి. ఫైనల్‌గా మనకి 23 లక్షల రూపాయలు పడుతుంది. ఓనర్ గారు చెప్పడం అయితే 26 లక్షల రూపాయలు చెప్తున్నారండి. ఓనర్ గారు వచ్చేసి 26 లక్షల రూపాయలు ఎకరం ఖరీదు చెప్తున్నారు. ఫైనల్‌గా 23 లక్షల రూపాయలకి మనకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏరియాలో పంటలనేవి అన్ని పంటలు కూడా మనకి బాగా పండుతాయండి. సుమారుగా 2.5 కిలోమీటర్లు సీసీ రోడ్లో ప్రయాణించిన తర్వాత గ్రావెల్ రోడ్ అండి ఇది. ఈ గ్రావెల్ రోడ్లోనూ ఒక 1/2 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత మనం సైట్ని చేరుకోవచ్చు. అంటే తార్ రోడ్డుకి వచ్చేసరికి మనకి సుమారుగా 3 కిలోమీటర్ల లోపే ఉంటుందండి. ఈ సైట్ వచ్చేసి 2.5 నుంచి 3 కిలోమీటర్లు లోపే ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చేసి చిన్న గెడ్డ ఉంటుందండి. కారు బైకులు అన్నీ వెళ్తాయి గెడ్డలో. చిన్న గెడ్డ అండి. ఇది గెడ్డ దాటిన తర్వాత మనకి రోడ్డు ఉంటుంది. ఈ రోడ్లోను మనం ప్రయాణించి సైట్ని చేరుకోవచ్చు. పంట భూములండి. అన్ని రకాల పంట భూములు ఈ ఏరియాలో ఉన్నాయండి. రేట్ కూడా బాగా రీజనబుల్ అండి. మనకి రేట్ వచ్చేసి బాగా రీజనబుల్ 23 లక్షల రూపాయలు. అన్ని రకాల పంటలు కూడా మనకి పండుతాయండి. ఇది మనకి సుమారుగా ఒక 1/2 కిలోమీటరు లోపే ఉంటుంది. నాకు తెలిసి ఒక 250 మీటర్లు, పావు కిలోమీటరు గడ్డ నుంచి పావు కిలోమీటర్ దూరంలో మనకి సైట్ అనేది ఉంటుందండి. మొత్తం 3 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 23 లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి. 26 లక్షల రూపాయలు చెప్పి 23 లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారు. నీరైతే పుష్కలంగా ఉంటుందండి. అన్ని రకాల పంటలకి కూడా మనకి అనుకూలమైన నేలండి ఈ సైట్ వచ్చేసి. ఏదైతే మనకి రోడ్డుకి రెండో బిట్ అని చెప్పాను కదండి. రోడ్డుకి మనకి రెండో బిట్ అండి. ఫస్ట్ బిట్లో మనం ఉన్నాము. ఇదేనండి ఫస్ట్ బిట్ వచ్చేసి. ప్రస్తుతానికైతే వరి చేను ఉంది సైట్లో వచ్చేసి. వరి చేను అనేది ఉందండి. ఈ పక్కనే 20 ఎకరాల ఫామ్ ఆయిల్ తోట కొత్తగా వేశారండి. దీనికి రెండో బిట్ అని మనం చెప్పొచ్చు. పక్కనే ఫామ్ ఆయిల్ తోట వేశారు. మొక్క తోట అండి. ఇంకా దానికి దగ్గర వరకు రోడ్డు ఉంది. అలాగే ఈ సైట్కి దగ్గరికి రెండో బిట్టు అండి. వరి చేను కోసేసి ఉన్నదండి. ఇది మన బిట్టు. కొయ్యలేనిది ఏదైతే ఉందో, వరి కోత అవ్వలేనిది మన బిట్ అండి. ఇది ఒకటే బిట్ అండి. అలా స్ట్రైట్గా వరి చేను ఏదైతే కనిపిస్తుందో అదే మన బిట్ వచ్చేసి. మొత్తం 3 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 26 లక్షలు చెప్తున్నారు. 23 లక్షలకి ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే సైట్ వరకు రోడ్డు ఉంది. రోడ్డుకి రెండో బిట్టు. ఇందులో నుండి రోడ్డు కూడా మనకి సెట్ చేసి ఇస్తారండి. మనకు కావాలంటే ఈ సైట్లో నుండి వరి చేను కోసిన సైట్లో నుండి కూడా మనకి రోడ్డు అనేది సెట్ చేసి ఇస్తారు. ఆ రేట్ అనేది మరి వేరుగా ఉంటుంది. ప్రస్తుతానికైతే 3 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 23 లక్షల రూపాయలు ఫైనల్. దగ్గరలో చేసుకుంటే ఇంకా రేట్ ఏదైనా అవకాశం ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. సైట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. దీనికి దగ్గరలో ఒక 20 ఎకరాలు అనేది మనకి ఫామ్ ఆయిల్ మొక్కతోట వేశారు. అది కూడా ఆ రోడ్డుకి రెండో ఫామ్ ఆయిల్ తోటలో పడి రోడ్డుకి రెండో బిట్ వస్తుంది ఇది. అలాగే ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించిన రోడ్డుకి కూడా రెండో బిట్ అనేది వస్తుంది.
చాలా మంచి నేల అండి ఇది. అన్ని పంటలకు కూడా అనుకూలమైన నేల ఉంటుంది. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోలు చూసే అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.